అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అనుషా అఫీషియల్. నేనైతే దగ్గర 2 months తర్వాతకి మా ఇంట్లో అడుగు పెట్టాను. హెల్త్ ఇష్యూ బాగాలేదు అని చెప్పాను కదా, నాకు అసలు హెల్త్ బాగాలేదు, చాలా సివియర్ ఫీవర్. నేను 2 months అవుతుంది ఇల్లు చూడక. అసలు అందరూ వెయిటింగ్ నా కోసము. నేనైతే సీదా ఫస్ట్ ఇంటికే వచ్చిన, ఇక్కడ కొత్త ఇంటికాడికి. మేము కన్స్ట్రక్షన్ చేపిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అక్కడైతే మా మామ ఉరికొస్తుండు, నన్ను చూడగానే ఉరికొస్తున్నాడు పరిగెత్తుకుంటూ. నేను చాలా డేస్ అవుతుంది వెళ్ళి చూడక. అసలు ఆ ఫీవర్ వల్ల నన్ను అసలు బయటికి కూడా రానివ్వలేదు. ఎంతైనా ఆ ఎగ్జైట్మెంట్ వేరే అనిపించింది. నన్ను చూసి అక్కడి నుంచి మా మామ చాలా దూరంలో ఉన్నారు, ఆయన కూడా బండి సౌండ్ విని అక్కడి నుంచి ఉరికొచ్చిండు. అది వస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకుముందు మేము అక్కడ ఉన్నప్పుడు వడ్లు అవి ఇవన్నీ ఎండబోసారు అనమాట. ఇప్పుడు ఎవ్వరు లేరు, సైలెంట్గా అనిపించింది మొత్తము. కానీ ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేనైతే సరే వీళ్ళందరినీ ఇట్లా చూద్దాము అని చెప్పి ఇంటికి వచ్చేసరికి నా అల్లుడు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిండు, అత్త అని. ఇంకా వీళ్ళైతే అసలు చెప్పరాదు, ఆ హ్యాపీనెస్సే వేరు. 2 months నుంచి నేను 1 month కంటిన్యూస్గా హాస్పిటల్ చాలా సిక్కున్నా. నా కోడలు మాటలు వినిపిస్తా, ఒకసారి వినండి మీరు కూడా. అత్త వచ్చింది, చూడండి క్యూట్గా అంటుందో. మేమిద్దరం, మా బాండ్ వేరు, చాలా వేరు. నన్ను చూడగానే పాపం మా అత్తమామ చాలా ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే హాస్పిటల్లో నేను ఉన్న సిచ్యువేషన్ చాలా వర్స్ట్, అసలు చాలా అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో చూసారు నన్ను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము డే అంతా ఎంజాయ్ చేసినాం మంచిగా. పిల్లలు, మా వదిన, మా మరదలు, పిల్లలు, చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఆ హ్యాపీనెస్ ఎట్లా షేర్ చేసుకోవాలనేది కూడా నాకైతే నిజంగా అర్థం కాలేదు. ఆ వీడియో తీసేటప్పుడు కూడా లిటరలీ నేనైతే చాలా ఎమోషన్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని డేస్ అసలు ఏం సౌండ్ వినకుండా, ఏం లేకుండా చాలా సైలెంట్గా ఉండి, ఒక్కసారి పిల్లల్ని చూసి ఫ్యామిలీ వాళ్ళని కలిసి, మా పేరెంట్స్ కూడా వచ్చారు, కాకపోతే మా ఇంటికి వచ్చారనమాట. నేను ఇంకా కంప్లీట్గా సిక్ అయిపోయాను కదా అన్నట్టుగా చూసుకోవడానికి వచ్చారు. వీళ్ళని కలవక దగ్గర 1.5 months 2 months అవుతుంది. వాళ్ళ హ్యాపీనెస్సే వేరు. నన్ను మా వారిని చూశాక నాకైతే మంచిగా అనిపించింది. అది అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉందన్నమాట కోడలు. మామ అత్త ఇద్దరం ఉంటే చాలు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఉండదు కనీసము. మా చిన్నోడు కూడా అంతే, అల్లుడు. మేమిద్దరం, నేను సాయి ఇద్దరం ఉంటే చాలు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఉండరు వాళ్ళు. అంత బాగుంటారు, మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూసిన తర్వాతకి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిన తర్వాతకి నేనైతే లోపల టైల్స్ వేసిన తర్వాతకి ఒక్కసారి కూడా రాలేదు అసలు ఆ టైల్స్ వేసిన తర్వాతకి లోపలికి ఎంటర్ కాగానే అబ్బా అనిపించింది, జల్ది అయిపోయింది ఇల్లు అనిపించింది. కానీ దీని వెనకాల ఉన్న కష్టం అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా సఫర్ అయినాము. అట్ ఏ టైం మళ్ళీ ఎంజాయ్ చేస్తూ కూడా కట్టినాము. మంచిగా అనిపించింది మాకైతే. కానీ ఆ జర్నీ అనేది ఏదైనా పైసాతో ఆట భయ్యా, ఏదైనా అంతే. పైసా లేకపోతే మనం అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో పైసా లేకపోతే మనం ఏం చేయలేము. ప్రతిదీ పైసాతోటే ఆట. ఇదంతా అయిపోయిన తర్వాతకి నాకైతే నిజంగా ఇది చూసిన తర్వాతకి నాకైతే ఫుల్ ఎమోషన్ అనిపించింది. అది చూసిన తర్వాతకి మేము పడ్డ స్ట్రగుల్ కూడా మర్చిపోయాం మేము. అట్లా అంత ఇది అనిపించింది. ఎంతన్నా హ్యాపీనెస్ వేరు. ఇంతకుముందు ఆ కట్ వర్క్స్ అవి ఇవి చిన్న పెండింగ్ వర్క్స్ ఉండే, అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. ఎంతన్నా సొంతిల్లు ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరు. అంటే అందరూ చెప్పడమే విన్నా నేను, కానీ లిటరల్లీ అది అనుభవించడం అనేది ఆ హ్యాపీనెస్ వేరు. చాలా బాగా అనిపించింది నాకైతే. నా ఫేస్ ఎంత హ్యాపీగా ఉందో అంతకంటే ఎక్కువ అంత బాధపడ్డాం మేము అది కట్టడానికి. చాలా ఎమోషన్ అయ్యాను. అందరం అలా కూర్చొని బాధపడుతూ ఉన్నాం అనమాట. అంటే అంత ఫేస్ చేసి మేము దాటుకొని వచ్చినాము. మంచి చెడు అన్నీ అట్లా, అది కామన్. ఇంకా ప్రతీది కూడా అట్లా దాటుకొని వస్తేనే ఎస్ వీ క్యాన్ సర్వైవ్, లేదు అంటే మనతోటి అవ్వదు. కథం నా దగ్గర అయిపోయింది కదా ఆట. నెక్స్ట్ మామ
నా దగ్గర ఆడింది పోయింది. మా అమ్మ దగ్గర కూర్చుంది. పాపం ఇద్దరు ఆట పట్టిస్తున్నారు. ఇద్దరు కోడళ్ళే. ఇక్కడ కూర్చున్న ఆమె పెద్ద కోడలు, ఇంకోటి చిన్న కోడలు. మామ కోడళ్ళు సరిపోయారు. డే అంతా మాకైతే అసలు ఎట్లా పాస్అవుట్ అయిపోయిందో కూడా అర్థం కాలేదు. అంత బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. చాలా హ్యాపీ అనిపించింది. ఎంతన్నా పిల్లలు ఉంటే అసలు ఆ ఇంట్లో హ్యాపీనెస్సే వేరు కదా. వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా మాకైతే చాలా బాగా అనిపించింది. మధ్యలో మీకు కూడా సౌండ్స్ యాడ్ చేస్తూ ఉంటాం, మీరు కూడా వినండి దాని ఎంజాయ్మెంట్. అది ఎంత బాగా ఎంజాయ్ చేసింది పాపం పొట్టిది. అది ఆపకుండా ఒక 1/2 అవర్ ఏమో నవ్వింది. మామ 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 అంతే. ఒక మామ ఉంటే చాలు దానికి. మామ లేకపోతే అత్త, అత్త లేకపోతే మామ, ఇద్దరిట్లో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉండాలి. కానీ నిజంగా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతకి చాలా బెంగటెళ్తారు పిల్లలు. ఇంక అంతే ఉంటారు. అట్లా మా డే అయితే మొత్తం పిల్లలతోటి అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మంచిగా అనిపించింది. అది ఎంతసేపు అన్నా ఆడుతుంది మామతోటి. దాన్ని చూసుకుంటా వీడియో తీసుకుంటా కూర్చున్నాను. ఆ కోతులు వస్తే చాలా కోతి తోక పట్టుకొని పోతుంది. ఇది ఆ తోక పట్టుకుంటుంది, దాన్ని పట్టుకుంటా ఉంటుంది. అది ఆల్రెడీ ఇంకా 3 హిస్టరీలు క్రియేట్ చేసి కూర్చున్నది అనమాట. చిన్న చిన్న కోడి పిల్లలు ఉండే, ఆ కోడి పిల్లల్ని వాటిని పిల్లిని పిసుకొచ్చింది. ఆ రెండు కోడి పిల్లలు పాపం చచ్చిపోయినాయి. పొట్టి చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినాయి పాపం. దాన్ని అందరూ ఆట పట్టిస్తున్నారు. ఒకసారి వినండి మీరే. ఏ అమ్ములు అమ్ములు ఇగో ఇగో అమ్ములు హాయ్ అబ్బు పడి హాయ్ 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 బాయ్ హాయ్ హలో 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 ఇలా అయితే మా డే అవుట్ అంతా పాస్ అయిపోయింది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ప్రతిదీ హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ అయితే ఖచ్చితంగా కంటిన్యూస్గా అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళు అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళొద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.